అగ్గి పుల్ల గిగ్గి పుల్ల కోడి కొంగ మల్లన్న మాదేశు దొరికింది పట్టుకో దొరకంది ఇచ్చుకో. ఈసారి పుల్ల నాదే. శోభన్ రాజుకు జై. శోభన్ రాజుకు జై. ఈ శోభన్ రాజు పుల్ల పెడితే పట్టుకునేవాడు, పుల్లలెడితే తప్పించుకునేవాడు ఇంకా ఈ భూలోకంలో పుట్టలేదు మావా. అప్పుడే ఎక్కడైంది శోభన్ రాజు? ఇంకా ఉంది. ఆహా, సరే కాని. అగ్గి పుల్ల గిగ్గి పుల్ల కోడి కొంగ మల్లన్న మాదేశు దొరికింది పట్టుకో దొరకంది ఇచ్చుకో. ఈసారి పక్కా చేయి కిందే పుల్లుంది. నేనసలు పుల్ల పెడితే కదరా మీకు దొరకడానికి. ఆహా, దాని పక్కనే పొల్లుంది. శకునితో పాచికలాట్లో పుల్లాట్లో ఈ శోభన్ రాజుతో పెట్టుకోకూడదు. తీ. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఆడతావు శోభన్ రాజన్న? ఇంతవరకు ఈ పుల్లాట్లో నిన్ను ఓడించినోడే లేడు కదన్నా. అసలు ఆ పుల్ల దొరకకుండా ఎక్కడ దాస్తావన్నా? రేయ్, దాచిన చోటు దాక్కున్న చోటు ఎవ్వరికీ చెప్పకూడదని మా గురువు చార్లెస్ శోభారాజు చెప్పాడు. తీసుకో, సిగరెట్ తీసుకో. నీకు కూడా తాగి చచ్చిపోండిరా యాదవల్లారా. ఒరేయ్, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం రా, వించామండి, లేకపోతే కుళ్ళిపోయి చచ్చిపోతారు. ఇదిగో శోభన్ రాజు, ఒక మాట. ఏంటి మూర్తి గారు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నారు? నాకు అర్జెంటుగా ₹1,00,000 కావాలి. పిల్లాడికి కాలేజీ ఫీజు కట్టాలి. కొద్దిగా అడ్జస్ట్ చేయవా? నెల రోజుల్లో ఇచ్చేస్తా. తప్పు మూర్తి గారు, పోలీసులు డబ్బులు అడగాలి గాని తిరిగిస్తామన్న మాట మీ నోటే రాకూడదు. అసలు జైల్లో మీరు నాకు ఇచ్చే ఫెసిలిటీస్కి లక్ష్యేంటి? ఎంత ఇచ్చినా తక్కువే. కానీ రోజు వచ్చే ఫోను 4 రోజుల నుంచి రావట్లేదు మూర్తి గారు. ఫోన్ వస్తే డబ్బులు వచ్చేసినట్టే. ఆ ఫోన్ రాకపోతేనేం? నువ్వు చేయి శోభన్ రాజు, నీ మీదే నమ్మకం పెట్టుకున్నా. అవసరం అటుపక్కోళ్ళదైనప్పుడు మనం కంగారు పడకూడదు మూర్తి గారు. ఫోను వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇదిగో శోభన్ రాజు, ఆయన క్యాప్ బెల్ట్ ఇవ్వయ్యా. మా జైలర్ గారు వచ్చే టైం అయింది. ఆయన వస్తే మా ఉద్యోగాలు పోతాయి. మూర్తి గారు, ఈ తెల్ల డ్రెస్ వేసి మమ్మల్ని లోపల ఎందుకేస్తారు? బుద్ధి రావాలనే కదా. అవును, మీ టోపీ బెల్టు పెట్టుకుంటే తొందరగా బుద్ధొచ్చి ఇంకొంచెం తొందరగా బయటికి వెళ్తామని కదా. ఆ మాత్రం మేనేజ్ చేయలేరా? నీతో పళ్ళే సస్తున్నావయ్యా శోభన్ రాజు. మూర్తి గారు, ఫోను వస్తుంది, మీకు కావలసిన డబ్బు వస్తుంది. వెళ్ళండి వెళ్ళండి. సరే సరే.
ఆదిత్య, మర్చిపోయాను. ఈ మధ్య నువ్వు టాబ్లెట్లు వేసుకోవట్లేదు కదా, ఈ టాబ్లెట్లు వేసుకో, మర్చిపోకు. అలాగే అత్త. వస్తాను, జాగ్రత్త. ఏయ్, అయ్యో అమ్మగారు, మీరు ముగిస్తున్నారేంటి? నేను వేస్తాను, ఇవ్వండి. ఇది నా ఇల్లు. నా ఇంటి ముందు నేను ముగ్గు పెట్టుకుంటేనే నాకు సంతోషం. నువ్వు వెళ్ళి వేరే పని చూడు. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. గ్రీన్ టీ విత్ లెమన్ హనీ. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను అడిగింది మీ గ్రీన్ టీ గురించి కాదు, మన కోడలు ఎలా ఉంది అని. నేను చెప్పింది కూడా మన కోడల గురించే. అయిన వాళ్ళిచ్చిన దానికి పని వాళ్ళిచ్చిన దానికి ఎంత తేడా ఉంటుందో ఒక్క సిప్ చేస్తే తెలుస్తుంది. పొద్దున్నే తాగి మీకన్నా ముందే తెలుసుకున్నాను. హ్మ్? ఈ రోజు కోసమే ఎన్నో కలలు కన్నానండి, ఎన్నో పూజలు చేశాను. బంగారం లాంటి కోడల్నిచ్చి ఆ దేవుడు నా కలను నిజం చేశాడండి. అక్క, నెయ్యి కాస్త ఎక్కువే అక్క. నెయ్యి వేస్తేనే గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. అలాగే ఉల్లిపాయలు కూడా ఎక్కువ. అమ్మ ధరణమ్మ, చూసావా, నీ పెళ్ళైతే కాదు కానీ మీ అత్తయ్య గారు నాకు ఎట్టండి శారీ ఇచ్చినారో. భలే ఉన్నావు అక్క. ఎంత పొద్దున్నే టాబ్లెట్స్ వేస్తున్నారేంటి సారు? ఇంకా టిఫిన్ కూడా చేయకుండా? పొద్దున వేసుకుంటేనే మళ్ళీ సాయంత్రం దాకా కొన్నిటిని తట్టుకోగలుగుతాం. గట్లయితే ధరణమ్మ రోజంతా టాబ్లెట్సే వేసుకోవాలి మళ్ళా. హంస, నువ్వు మధ్యలో దూరదని చెప్పాను కదా. అక్క,
మావయ్య గారికి ఉల్లి దోశ చేసావు సరే, మరి అత్తయ్య గారికి జీడిపప్పు ఉప్మా చేస్తున్నావు కదా. బావగారికి వేడి వేడి గారెలు, కొత్తిమీర చట్నీ, అక్కకి అవే గారెల్లో తాలింపు వేసిన పెరుగు వేయి. గట్నే ధరణమ్మా, ఎవరికి ఏం కావాలనో ముందే చెప్పినావు కదా, అన్నీ రెడీ చేస్తున్నా. ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏమి ఇష్టమో అన్నీ తెలుస్తాయి. కానీ మొగుడికి ఏం కావాలో ఎప్పటికీ తెలియదు. గదేంది బాబు అంత మాట అనేసినావు? నీ ఇష్టాలేందో ధరణమ్మకు తెలియవా ఏంది? ఏం తెలుసు? తెలిస్తే అందరికీ ఇష్టమైనవి చేస్తున్నప్పుడు నాకిష్టమైనవి కూడా చెయ్యాలి కదా. అసలు నాకేమి ఇష్టమో తెలియాలి కదా. అంటే మీకేం ఇష్టమో నాకు తెలియదంటారా? తెలీదు. నాకు తెలీదు. నాకు తెలీదా? మీకేం ఇష్టమో నాకు తెలీదంటారా? తెలీదు. చెప్పనా? చెప్పనా? ఏంటి మీద మీదకి వస్తున్నావు? అమ్మ ధరణమ్మ, మీ ఆయనకి ఏది ఇష్టమో జాగ్రత్తగా చెప్పిరా అమ్మా. నేను టిఫిన్ తీసుకెళ్తున్నాను. ఇప్పుడు చెప్పండి, మీకేం ఇష్టమో నాకు తెలీదా? ఏంటి మీదకొచ్చి రౌడీజం చేస్తే భయపడిపోతానా? నాకేం ఇష్టమో నీకు తెలీదు. తెలిస్తే చెప్పు చూద్దాం. చెప్పనా? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే పచ్చడి మెతుకులైనా నాతో కలిసి తింటే పరమాన్నం అనుకునేంత. కటిక నేలైనా నాతో కలిసి పడుకుంటే పట్టు పానుపులు అనుకునేంత ఇష్టం. నాతో కలిసి ఉంటే చిమ్మ చీకటైనా పండు వెన్నెలా అనుకునేంత ఇష్టం. అన్నింటికన్నా ఇష్టం ఏంటో చెప్పనా? 3 ముళ్ళు వేసిన వెంటనే నేను గట్టిగా అరిచి చెప్పాలనుకున్నది మా ఆయన వినాలనుకున్నదేంటో చెప్పనా? ఏంటి? ఎప్పుడే చెప్పైనా? వద్దు, ఇంకో 10-25 సంవత్సరాల తర్వాత చెప్పు. అయినా అదేదైతే నాకెందుకు? అరే చెప్తానంటున్నాను కదా, ఆగండి సారు. Love you. I love you, Saru. దాని అవసరం కోసం నిన్ను ఎప్పుడో ప్రేమించావని కథలు చెప్పినట్టుంది. నువ్వేమో పిచ్చోళ్ళ నమ్మేసినట్టున్నావు. అయినా
నీతో చెప్పాల్సిన విషయాలు కూడా దాచి నిన్ను మోసం చేసిందిరా. వాళ్ళక్కకి పెళ్ళయ్యేంత వరకు ఇంటికి వెళ్లకుండా ఎక్కడెక్కడో తిప్పుతోంది. ఏమండి? వద్దు, దగ్గరికి రావద్దు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు స్వార్థపరురాలివి. నన్ను మోసం చేశావు. నీ ప్రేమ అంతా అబద్ధం. అరే ఏమైందండి మీకు? వద్దు, దగ్గరికి రావద్దు, నాతో మాట్లాడొద్దు. ఏమండి? ఏమైందండి మీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, ఏమండి? ధరణమ్మా, ఏమైంది మళ్ళా? ఏందట్ట ఆవేశంగా పోతాండు? ఏమైందో తెలీదక్క. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, కానీ సడన్ గా ఏమైందో తెలీదు. నోటికొచ్చినట్టు కోపంగా మాట్లాడి వెళ్ళిపోయారు. పెళ్లికి ముందు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నప్పుడు కూడా ఇంతే. బాగానే ఉండి సడన్ గా కోపం వచ్చేసింది. ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇదేదో సీరియస్ గా ఆలోచించాల్సిన ప్రాబ్లమే అక్క. ఆహా, ఉల్లి దోశ అద్భుతంగా ఉంది. సూపర్. జీడిపప్పు ఉప్మా కూడా చాలా బాగుందండి. రుచిగా వండడం మాత్రమే కాదమ్మా, వచ్చిన 2 రోజులకే ఎవరికి ఏది ఇష్టమో తెలుసుకుని చేసావు చూడు, అది బాగా నచ్చింది. అంతేనా? ఇంతమంది పనివాళ్లున్నా పొద్దున్నే లేచి తనే ఇంటి ముందు ముగ్గు పెట్టడం, తన చేతులతో కాఫీ కలిపి ఇవ్వడం, ఇంటి బాధ్యతలు తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే నా కల నిజమై కళ్ళ ముందుకొచ్చినట్టుందమ్మా. చాలా సంతోషంగా ఉంది. అవును, పొద్దునుంచి నువ్వే కనిపిస్తున్నావు. మీ చెల్లెలు ధరణి ఏదమ్మా? అంటే పొద్దుటి నుంచి నన్ను చూసి అక్క అనుకుంటున్నారన్నమాట. ధరణి ఏదమ్మా? ఇంకా లేవలేదా? అత్తయ్య, అది ఏంటమ్మా ధరణి ఏదని అడుగుతున్నారేంటి? కొంపదీసి ధరణిని చూసి శ్రావణి అనుకుంటున్నారా ఏంటి? అదిగో మా శ్రావణి మేడం. పొద్దున ముగ్గేసింది ధరణమ్మా. గ్రీన్ టీ ఇచ్చింది అది కూడా ధరణమ్మే. ఇప్పుడు టిఫిన్లు చేసింది కూడా మా ధరణమ్మే.